ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్స్ పై హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్. ఎన్నో ఏళ్ల నుంచి తాను పార్టీ కోసం కష్టపడుతున్నానని, కానీ తనకు ఖమ్మం టికెట్ రాకుండా పార్టీలోని కొందరు అడ్డుపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. మొదట టికెట్ ఇస్తామని చెప్పిన వారు ఇప్పుడు తనను పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే తనకు టికెట్ ఇచ్చి న్యాయం చేయాలన్నారు. ప్రస్తుతం ఖమ్మంలో లోకల్ అంశం తెర మీదకు తెచ్చారని, గతంలో పోటీ చేసిన వారు లోకలా అని ప్రశ్నించారు. ఖమ్మం లోక్సభ టికెట్ తనకు కేటాయిస్తే తాను ఖచ్చితంగా గెలుస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కానీ మొన్న 7 సార్లు కూడా ఇదే బట్టి విక్రమార్క ప్రతిసారి రమ్మన్నాడు, ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన, కానీ 2019లో నా పేరే పెట్టలేదు. అది ఎందుకు అయిందో ఇక నేను దాని గురించి వివరణ ఓదలుచుకోలేదు. తర్వాత తెలిసింది నాకు, నాది ఖమ్మంలో నా పేరే పెట్టలేదు. సరే అయిపోయింది అనుకున్నా. ఈసారైనా న్యాయం జరుగుతుందంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత గచ్చిబౌలిలో శాసనసభ్యులు అందరు కలిసే సభ్యులో నేను అడిగిన, ఏం బట్టి ఈసారైనా నాకు అవకాశం, 7 సీట్లు గెలిచినాయి, నువ్వు రా అన్నాడు. మరి తర్వాత ఏమైంది ఏం కథను ఇంకో ఏమో నాకు అర్థమైతే లేదు. ఎవరు చూసినా లోకల్ అంటున్నారు. నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకలా, నాదెల్ల భాస్కర్ లోకలా, రంగయ్య నాయుడు లోకలా, అందరు గెలిచారు కదా. నాకు ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది అంటుండే.